హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లోని థీరం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సార్. అండ్ లాస్ట్ వీడియోలో మనకి ఇదే చాప్టర్ సంబంధించిన ఎక్సర్సైజ్ 1.1లోని సమ్స్ చూసాం సార్. ఈ వీడియోలోని రియల్ నెంబర్స్ సంబంధించిన నెక్స్ట్ ఎక్సర్సైజ్ సంబంధించిన కొన్ని సమ్స్ అంటే ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి మనకి వీడియోలో కవర్ చేద్దాం సార్. అంటే మనకి యాక్చువల్గా రియల్ నెంబర్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు మనకి సెకండ్ ఎక్సర్సైజ్ సంబంధించిన సమ్స్ చెప్పుకుందాం సార్. అందులో ఫస్ట్ మనకి థీరం 1.3 సార్. థీరం 1.3 ఏంటంటే ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. రూట్ 2 అనేది ఏం ప్రూవ్ చేయమంటున్నారమ్మా? ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నారు. అయితే మన అందరికీ తెలుసు ఏంటి, రూట్ 2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని. కానీ మనల్ని ఏం చేయమంటున్నారు? రూట్ 2ని ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటున్నారు. అంటే ఏంటి, ఆల్రెడీ మనందరికీ తెలిసిందేంటి, రేషనల్ నెంబర్ అంటే ఏంటి? మనకి రేషనల్ నెంబర్ అంటే పీ కమ క్యూ అనే రెండు ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు ఆ పీ కమ క్యూ అనే ఇంటీజర్స్ని పీ బై క్యూ ఫామ్లో రాస్తే ఆ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అంటారు. కానీ ఇర్రేషనల్ అంటే ఏంటి, మనకి పీ బై క్యూ ఫామ్లో రాయలేని నెంబర్స్ని ఏమని పిలుస్తారు? మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తారు. ఇప్పుడు మనకి ఆల్రెడీ రూట్ 2 అనేది ఏమని తెలుసు, మనకి ఎగ్జాంపుల్స్లో కూడా చూస్తుంటారు. రూట్ 2ని ఒక ఇర్రేషనల్ నెంబర్ అనే పిలుస్తారు. కానీ అగైన్ మనం ఏమో ప్రూవ్ చేయమంటున్నారు? రూట్ 2ని ఒక ఇర్రేషనల్ నెంబర్ అనే ప్రూవ్ చేయమంటున్నారు. దీనికోసం మనం ఏం చేస్తాం అంటే proof. Let us assume to the contrary that root 2 is rational. అంటే మనం ఏమైనా ప్రూవ్ చేయమన్నారు? మనకి యాక్చువల్గా అయితే మనకి ఇర్రేషనల్ ప్రూవ్ చేయమన్నారు. దానికి వ్యతిరేకంగా తీసుకున్న ప్రూఫ్కి వ్యతిరేకంగా ఏమని తీసుకుంటున్నాం? రూట్ 2 అనేది ఒక రేషనల్ నెంబర్ని తీసుకుంటాం. అలాగే లెటస్ టేక్ ఏ కమ బి ఆర్ టూ ఇంటీజర్స్. ఏ కమ బి అనే టూ ఇంటీజర్స్ తీసుకొని మళ్ళీ ఆ టూ ఇంటీజర్స్ ఏంటంటే సార్ అవి అండ్ దే ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు మనందరికీ. మరి కోప్రైమ్ అంటే ఏంటి? కోప్రైమ్ నెంబర్స్ అని తీసుకున్న ఏవైనా టూ కోప్రైమ్ నెంబర్స్ అని తీసుకుని ఉంటే ఆ టూ కోప్రైమ్ నెంబర్స్కి ఒకటి తప్ప ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండదు సార్. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 1 3 తీసుకున్నాం. 2 1 3 తీసుకుంటే 2 1 3 అనేది కోప్రైమ్ అవుతుంది. ఎలా కోప్రైమ్ అవుతుంది? 2 1 3కి 1 తప్ప ఎటువంటి మూలకం అనేది ఉండదు. అంటే ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండదు 2 1 3కి. అలాగా 2 1 3 అనేవి కోప్రైమ్స్ అవుతాయి. అలాగే ఇక్కడ మనకి ఏ కమ బి అనే టూ కోప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాం. వీటికి కూడా ఒకటి తప్ప ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండదు సార్. ఇలాంటి నెంబర్స్ తీసుకున్నప్పుడు సపోజ్ ఇక్కడ రీజన్ కూడా రాద్దాం సార్. సపోజ్ ఏ అండ్ బి హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్. అదర్ దెన్ 1 కంట మనకి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు సార్. దేనికి? ఏ అండ్ బి అనే నెంబర్స్కి 1 తప్ప అంటే ఒకటి మినహా ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. దేనికి సార్? ఏ అనే బి నెంబర్స్కి. అయితే దెన్ వీ డివైడ్ బై ద కామన్ ఫ్యాక్టర్ టు గెట్ రూట్ 2 ఈక్వల్ టు ఏ బై బి. రూట్ 2ని ఏమని తీసుకుంటాం సార్? మనం ఏ బై బి అని తీసుకున్నాం. ఎందుకు ఏ బై బి అని తీసుకున్నాం అంటే ఆల్రెడీ మనం ఏమని తీసుకున్నాం సార్? రూట్ 2ని ఒక రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. రేషనల్ నెంబర్ అంటే మనకి ఏ ఫామ్లో ఉంటుంది? పీ బై క్యూ ఫామ్లో ఉంటుంది. కాబట్టి ఏ బై బి ఫామ్లో తీసుకున్నాం. వేర్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఏ అండ్ బి అనేవి ఏమవుతాయి? మనకి కోప్రైమ్ నెంబర్స్. ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసాం కదా సార్. కోప్రైమ్స్ అని ఏ అండ్ బి అనేవి కోప్రైమ్ నెంబర్స్గా తీసుకుంటాం. అయితే రూట్ ఈక్వల్ ఏమని తీసుకున్నామా? ఏ బై బి అని తీసుకున్నప్పుడు మనకి బిని ట్రాన్స్ఫర్ చేయండి. బి ఇక్కడ డివైడ్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తే మల్టిపుల్ చేస్తుంది సార్. అంటే రూట్ ఇంటూ బి ఈక్వల్ ఏమవుతుంది? ఏ అవుతుంది సార్. ఇప్పుడు మనకి రూట్ ఉంటే సమ్స్ చేయడం కష్టం కూడా ఏం చేద్దాం సార్? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏం చేస్తాం సార్? స్క్వేరింగ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏం చేస్తారు సార్? స్క్వేరింగ్ చేయండి. అంటే రూట్ 2b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది సార్. రూట్ 2b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కదా సార్. ఇక్కడ స్క్వేర్ అనేది బీ కూడా చెందుతుంది కదా. అంటే 2b స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. 2b స్క్వేర్ ఈక్వల్ టు
ఏ స్క్వేర్. ఇక్కడ మనకి 2 మల్టిపుల్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది మనకి బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2. అంటే మనకు ఒక థీరం ఉంది సార్. థీరము ప్రకారం అంటే ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్, ఇఫ్ పీ అంటే మనకు థీరం రాద్దాం సార్ ఇక్కడ ఒకసారి. ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్, పీ అనే నెంబర్ ఏం చేస్తుందంటమ్మా ఏ స్క్వేర్ అనే నెంబర్ని డివైడ్ చేస్తుంది. దెన్ పీ డివైడ్స్ ఏ. అయితే అదే పీ అనే నెంబరు ఏని కూడా ఏం చేస్తుంది సార్ డివైడ్ చేస్తుంది. అంటే ఏ స్క్వేర్ని పీ డివైడ్ చేస్తుంది అనుకోండి సార్, ఏని కూడా పీ అనే నెంబర్ ఏం చేస్తుందండి డివైడ్ చేస్తుంది సార్. సేమ్ అదే రూల్ ప్రకారం ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ని ఏం డివైడ్ చేస్తుంది 2 డివైడ్ చేస్తుంది. దిస్ మీన్స్ ఏ స్క్వేర్ డివైడ్స్ 2 డివైడ్స్ ఏ స్క్వేర్, 2 డివైడ్స్ ఏ స్క్వేర్, దెన్ 2 డివైడ్స్ ఏ. అంటే ఏ స్క్వేర్ని 2 అనేది ఏం చేస్తుంది సార్ భాగిస్తుంది. సేమ్ ఏను కూడా ఏం చేస్తుంది 2 అనేది భాగిస్తుంది కదా సార్. అంటే సేమ్ రూల్ మనకేంటి థీరం ప్రకారమే తీసుకున్నాం. పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే 2 డివైడ్స్ ఏ స్క్వేర్, దెన్ 2 డివైడ్స్ ఏ, దెన్ పీ డివైడ్స్ ఏ. అంటే చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్లో 2 తీసుకున్నాం, మా 2 స్క్వేర్ అంటే 4 అనేది 2 టేబుల్లో 4 అనేది క్యాన్సిల్ అవుతుంది కదా సార్. సేమ్ 2 డివైడ్స్ ఏ అంటే ఎంత తీసుకున్నాం సార్ 2. ఇప్పుడు ఇక్కడ 2 అనేది 2ని డివైడ్ చేస్తుంది కదా సార్. అంటే ఏ స్క్వేర్ని 2 భాగిస్తే ఏను కూడా ఏం చేస్తుంది సార్ 2 అనేది భాగిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే లెటస్ టేక్ ఏ ఈక్వల్ టు 2c. ఏ ఈక్వల్ టు ఎంత తీసుకుందాం సార్, ఏ ఈక్వల్ టు 2c అని తీసుకోండి. అంటే ఏ ప్లేస్లో ఎంత తీసుకోవాలి, వాల్యూ అనేది చేంజ్ చేసి ఏ ఈక్వల్ టు 2c అని తీసుకోండి. అంటే మనకి ఏముంది బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2 అని ఉంది. దీని ముందు స్టెప్ ఇదే కదా సార్, బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2. అంటే ఏ ప్లేస్లో ఏం తీసుకుంటున్నాం సార్ మనం బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్లో 2c అని తీసుకున్నాం ఏ ప్లేస్లో. అంటే 2c హోల్ స్క్వేర్ బై 2. 2c హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ అనేది 2కి 3కి రెండింటికి చెందుతుంది కదా సార్. అంటే 2 స్క్వేర్ అంటే ఎంత 4 సార్,4c స్క్వేర్ బై 2. ఇప్పుడు 2 టేబుల్లో చూడండి, 2 టేబుల్లో 4 అనేది క్యాన్సిల్ అవుతుంది కదా సార్, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 2c స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు నాకు c స్క్వేర్ కావాలి. 2 ఇక్కడ ఏం చేస్తుంది మల్టిపుల్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తుంది. అంటే బీ స్క్వేర్ బై 2 అవుతుంది సార్. అగైన్ చూడండి, దిస్ మీన్స్ మనకి ఏమవుతుంది, మళ్ళీ అగైన్ ఇక్కడ తేడా వచ్చింది చూడండి. దిస్ మీన్స్ 2 డివైడ్స్ బీ స్క్వేర్, 2 డివైడ్స్ 2 అనేది ఏం చేస్తుంది బీ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. దెన్ 2 డివైడ్స్ ఏ బి. అంటే బి అనేది దాన్ని కూడా 2 అనేది బీని కూడా ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది సార్. అంటే ఏంటి మనకి బీ స్క్వేర్ డివైడ్స్ బై 2, దెన్ 2 డివైడ్స్ బి. అయితే మనకి ఏ కమ బి అనేవి ఏం తీసుకున్నాం సార్, ఏ కమ బి అనేవి కోప్రైమ్స్ తీసుకున్నాం. కానీ ఏకి కామన్ ఫ్యాక్టర్ 2 అని వచ్చింది, బికి కూడా కామన్ ఫ్యాక్టర్ అనేది 2 అని వచ్చింది. అంటే ఏంటి therefore A and B have at least 2 as a కామన్ ఫ్యాక్టర్. 2 అనేది రెండింటికి కూడా కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది కదా సార్. దేనికి ఏకి కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది, బీకి కూడా కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది. కానీ ఇది రియలా సార్, ఎందుకంటే ఏ కమ్మ బి అనే ఏ నెంబర్స్ అని తీసుకున్నాం మనం కోప్రైమ్స్ అనుకున్నాం. కోప్రైమ్స్ అనుకున్నప్పుడు ఏంటి వాటికి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. కానీ రెండింటికి కూడా కామన్ ఫ్యాక్టర్ 2 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది కదా సార్. ఇలా రావడానికి కారణం ఏంటి, బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ that A and B have no common factor. అంటే ఒకటి తప్ప ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. దేనికి సార్, అదర్ దెన్ 1 తప్ప ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. కానీ రెండింటికి చూడండి 2 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది కదా. ఇలా రావడం గల కారణం ఏంటి, మనకి మనం తీసుకున్న అజంప్షన్ అనేది రాంగ్. మనం ఏమైనా అజంప్షన్ చేసాం సార్, ఇక్కడ ఏమైనా ఎజ్యూమ్ చేస్తాం మనం, రూట్ 2 ఒక ర్యాషనల్ నెంబర్ అని ఎజ్యూమ్ చేస్తాం. ఇది తప్పు అవుతుంది. కాబట్టి రూట్ అనేది ఏమవుతుంది సార్, ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది సార్. అంటే మనకి దిస్ కాంట్రడిక్షన్ has arisen because of our incorrect assumption.
బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్ రూట్ 2 ఈజ్ రేషనల్. అంటే మనకి ఇలా ఏ అండ్ బికి రెండింటికి కూడా కామన్ ఫ్యాక్టర్ రావడం గల కారణం ఏంటి, రూట్ 2 మనం రేషనల్ నెంబర్ అని తీసుకోవడం వల్ల. సో వీ కన్క్లూడ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. దాని ద్వారా ఏం కన్క్లూడ్ చేయొచ్చమ్మా, రూట్ 2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుందని కన్క్లూడ్ చేయొచ్చు. ఓకేనా సార్. అంటే మనం చేసింది ఏంటమ్మా, ఫస్ట్ రూట్ 2ని ఆల్రెడీ మనకి ఏమని ప్రూవ్ చేయమన్నాడు, ఇర్రేషనల్ ప్రూవ్ చేయమన్నారు. అయితే మనకి రూట్ 2 అనేది ఆల్రెడీ మనకి ఏమని తెలుసు, ఒక ఇర్రేషనల్ నెంబర్ అనేది తెలుసు. కాబట్టి దానికి వ్యతిరేకంగా తీసుకున్నాం. అంటే రూట్ 2 ఒక రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. రూట్ 2 రేషనల్ నెంబర్ తీసుకుని A, B అనేవి రెండు ఇంటీజర్స్ తీసుకున్నాం. వాటికి కోప్రైమ్స్ అని తీసుకున్నాం. కోప్రైమ్స్ అంటే ఏంటి, ఒకటి తప్ప ఎటువంటి మూలకం అనేది అంటే కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. అప్పుడు మనకి సమ్ చేసేటప్పుడు ఏకి కామన్ ఫ్యాక్టర్ 2 అని వచ్చింది, బీకి కూడా కామన్ ఫ్యాక్టర్, అంటే బోత్ ఏ అండ్ బీకి 2 అనేది ఎలా వచ్చిందమ్మా, కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది. ఇలా రావడానికి గల కారణం ఏంటి, మనం రూట్ 2 ఒక రేషనల్ నెంబర్ని తీసుకోవడం వల్ల. కాబట్టి రూట్ 2 అనేది ఏమవుతుంది సార్, మనకి ఇర్రేషనల్ అవుతుంది సార్. రూట్ 2 అనేది ఏ నెంబర్ అవుతుందమ్మా, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా సార్. ఇది ఫస్ట్ థియరం సార్ మనకి. అగైన్ మనకి థియరం తర్వాత అనదర్ ఇంపార్టెంట్ వన్ ఎగ్జాంపుల్ సార్, ప్రూవ్ దట్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. మళ్ళీ అగైన్ ఏం చేయమన్నారు, మనకి లాస్ట్ మనకి థియరం ఏమైనా ప్రూవ్ చేస్తాం, రూట్ 2 ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేస్తాం. సేమ్ మళ్ళీ అదే థియరం మోడల్లో మనకి రూట్ 3 అనేది ఏం ప్రూవ్ చేయమంటున్నారమ్మా, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. అయితే మనం ఏం చేద్దాం సార్, సొల్యూషన్ లెట్ us assume to the contrary. Let us assume to the contrary that రూట్ 3 ఈజ్ రేషనల్. రూట్ 3 ఏమని తీసుకుందాం సార్, రేషనల్ అని తీసుకోండి. అంటే మనకి రూట్ 2 అనేది ఆల్రెడీ ఇర్రేషనల్ ప్రూవ్ చేస్తాం. సేమ్ అదే పద్ధతిలో చేద్దాం సార్. రూట్ 3ని కూడా ఏమని తీసుకుందాం, రేషనల్ అని తీసుకోండి. తీసుకున్నప్పుడు లెట్ us టేక్ సెకండ్ స్టెప్ ఏంటి సార్, ప్రతి రూట్ సమ్ చేసేటప్పుడు ఇదే స్టెప్స్ కంటిన్యూ అవుతాయి సార్. లెట్ us టేక్ ఏ అండ్ బి ఆర్ 2 ఇంటీజర్స్. ఏ అండ్ బి అనేవి రెండు ఇంటీజర్స్ అని తీసుకోండి. ఇంటీజర్స్ అని తీసుకున్నప్పుడు అదే ఏ అండ్ బి అనే 2 ఇంటీజర్స్ కూడా ఏమవుతాయి, అండ్ దే ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ ఆల్రెడీ చెప్పాం కదా సార్. కోప్రైమ్స్ అంటే ఏంటి, వాటికి ఒకటి తప్ప ఎటువంటి మూలకాలు అనేవి ఉండవు. అంటే సపోజ్ ఏ అండ్ బి హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్, ఏ అండ్ బి హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1 కన్నా కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు సార్. దెన్ we divide by the common factor. Then we divide by the common factor to get root 3 equal to a by b, where a and b are 2 coprimes. A and b are coprimes. ఓకేనా సార్. ప్రతి రూట్ సమ్ మరి మీరు ఏ రూట్ సమ్ చేసినా సరే ఈ మ్యాటర్ అనేది కన్ఫర్మేషన్ సార్. ఫస్ట్ మ్యాటర్ ఇదే రాయాలి మనకి. ఇది అయిపోయిన తర్వాత మనకి రూట్ 3 అనేది ఏమని తీసుకున్నాం మనం, రూట్ 3 అనేది మనకి ఏ బై బి అవుతుంది. ఎందుకంటే సార్ మనం రూట్ 3ని ఒక రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకున్నాం. అంటే మనకి యాక్చువల్గా ఏమని ప్రూవ్ చేయమన్నారు, రూట్ 3ని ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నారు. కానీ దానికి వ్యతిరేకంగా ఏమని తీసుకున్నాం మనం, రూట్ 3ని ఒక రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారు, మనకి దానికి వ్యతిరేకంగా రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. రేషనల్ నెంబర్ అంటే ఏంటి, మనకి ఏ ఫామ్లో ఉంటుంది, పీ బై క్యూ ఫామ్లో ఉంటుంది. కాబట్టి రూట్ 3 ఈక్వల్ టు ఏమవుతుంది సార్, ఏ బై బి అవుతుంది. మనకి బీని ట్రాన్స్ఫర్ చేయండి, బీని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, మల్టిపుల్ చేస్తుంది. అంటే రూట్ 3 బి ఈక్వల్ టు ఏ అవుతుంది సార్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, బోత్ సైడ్స్ ఏం చేస్తారు సార్, స్క్వేరింగ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రూట్ 3b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. రూట్ 3b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కదా సార్. అంటే ఏముంటుంది, 3b స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఏ స్క్వేర్ బై 3. బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 3. అంటే దిస్ మీన్స్ that 3 divides a square. 3 divides a square, then 3 divides a. అంటే మనకి థియరం ప్రకారం తెలుసు కదా సార్, p divides a square, then p divides a. ఆ రూల్ ప్రకారం
3 అనేది దేన్ని డివైడ్ చేస్తున్నామా, ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. సేమ్ అలాగే 3 అనేది దేన్ని డివైడ్ చేస్తుంది, ఏని కూడా మనకి డివైడ్ చేస్తుంది సార్. అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి, లెట్ us టేక్ ఏ ఈక్వల్ టు 3c. ఏ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి సార్, 3c అని గుర్తుపెట్టుకోండి సార్. సంవత్సరం మనకి ఈజీగా √2 అన్న దగ్గర చూడండి, ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం, 2c అని తీసుకున్నాం. ఇప్పుడు √3 కాబట్టి ఏ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి, 3c. అదే √5 అయితే ఏ ఈక్వల్ టు 5c, 7 అయితే 7c. ఓకేనా సార్. ఇక్కడ సమ్ అనేది మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. అంటే b² ఈక్వల్ టు 3c. ఏ ప్లేస్ ఎంత రాసుకోవాలి, 3c² 3 సార్. 3c² అంటే 3c² అంటే ఎంత మనకి, ఆ స్క్వేర్ అనేది 3కి cకి చెందుతుంది కదా సార్. అంటే b² ఈక్వల్ టు 9c² 3 సార్. 9c² 3 అంటే 9c² అంటే 3² అంటే 9 సార్. 9c² నార్మల్. ఇప్పుడు 3 డబుల్లో 9 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే b² ఈక్వల్ టు ఏమవుతుంది సార్ మనకి, b² ఈక్వల్ టు 3c². b² ఈక్వల్ టు 3c² అయింది. ఇప్పుడు మనకి c² ఇలా ఉంచి 3ని ట్రాన్స్ఫర్ చేయండి, ఏమవుతుంది, b² 3 సార్. అంటే సేమ్ దిస్ మీన్స్ that 3 divides b² then 3 divides b. అంటే 3 అనేది నెంబర్ ఏం చేస్తుంది, b² డివైడ్ చేస్తుంది. సేమ్ అదే పద్ధతిలో 3 అనేది కూడా bని ఏం చేస్తుంది సార్, డివైడ్ చేస్తుంది. కానీ మనం చూడండి మళ్ళీ a అండ్ bకి రెండు కూడా కామన్ ఫ్యాక్టర్స్ వచ్చాయి కదా సార్. దేర్ఫోర్ 3 అనేది రెండింటికి కూడా దేనికి, ఏకి కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది, బీకి కూడా కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది. అంటే దేర్ఫోర్ ఏ అండ్ బి హ్యావ్ అట్లీస్ట్ 3 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. 3 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది రెండింటికి కూడా. దేనికి మనకి ఏకి బీకి రెండింటికి కూడా 3 అనేది ఎలా వచ్చింది సార్, ఒక కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది. ఏకి బీకి కూడా 3 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది. కానీ ఇది కరెక్టా సార్, ఇది రాంగ్. ఎందుకంటే మనకి ఏ అండ్ బి అనేవి రెండు కూడా ఏమవుతాయి, మనకి కోప్రైమ్స్ అవుతాయి. కోప్రైమ్స్ అయినప్పుడు వాటికి రెండింటికి 1 తప్ప ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండదు. కాబట్టి బట్ దిస్ కాంట్రడిక్షన్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1 కన్నా ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండదు సార్. ఓకేనా సార్, 1 తప్ప ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండదు. అయితే దీనికోసం ఏం చేస్తాం, దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్. దిస్ కాంట్రడిక్షన్ ఇలా రావడం గల కారణం ఏంటి సార్ మనకి, దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్. మనం తప్పుగా ఊహించుకున్నాం కదా సార్. ఏమని ఊహించుకున్నాం మనం √3ని ఒక రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. కాబట్టి మనకి అజంప్షన్ రాంగే కదా సార్. అజంప్షన్ రాంగ్ అని వచ్చింది కదా. √3 ఈజ్ రేషనల్ అని తీసుకోవడం తప్పు. కాబట్టి మనకి ఏమవుతుందమ్మా, సో వీ కన్క్లూడ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. దీని ద్వారా మనకి ఏమని తెలుస్తుంది, √3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది సార్. ఓకేనా సార్, √3 అనేది ఏమవుతుంది, మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే మనకు √3 అనేది ఏమవుతుందమ్మా, ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది సార్. ఓకేనా సార్, ఇది మనకి ఎగ్జాంపుల్ సార్. √3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా సార్, ఇది వాళ్ళ వీడియో సార్. ఈ వీడియోలో మనం 2 సమ్స్ చూసాం. ఏంటి, √2 అండ్ √3 అనేవి ఇర్రేషనల్ నెంబర్స్ అనేది ఏ విధంగా ప్రూవ్ చేయాలని చూసాం సార్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇదే చాప్టర్లోనే ఎక్సర్సైజ్ 1.2లోనే సమ్స్ చూద్దాం సార్. హోప్ యూ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే please like, share and subscribe my channel, and please support my channel, and thank you for watching my video.